ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళ పేరు దీక్ష, మాధురి. ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ప్రతిరోజు వాళ్ళ కష్ట సుఖాలు, సంతోషాలు షేర్ చేసుకుంటూ, మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఏమైందో తెలియదు కానీ మాధురి కాల్ చేయటం మానేసింది. అస్సలు మాట్లాడతలేదు. మరి దీక్ష ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేదు. కాల్ ఎంగేజ్ వచ్చినా కూడా మరి చూసి కూడా మళ్ళీ రిటర్న్ కాల్ చేయట్లేదు. అయితే దీక్ష అనుకున్నది, అరే ఏమైంది, ఏమన్నా అయిందా, తన హెల్త్ ప్రాబ్లం ఏమన్నా అయిందా అని పాపం దీక్ష చాలా కంగారు పడింది. ఒకరోజు అలా చేయగా ఒకరోజు కాల్ లిఫ్ట్ చేసింది. అప్పుడు మాధురిని అడిగింది, ఏమైందే, ఎందుకే కాల్ లిఫ్ట్ చేస్తలేవు, నేను ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉన్నా, మరి ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు, ఏమన్నా అయిందా నీకు అని అడిగితే, ఏం లేదే, మనది 10th గెట్ టుగెదర్ ఉంది కదా, దాంట్లో బిజీగా ఉన్నా, ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తూ ఉన్నారు, అందుకే నీకు చేయలేకపోతున్నా, ఏమనుకోకే, గెట్ టుగెదర్ అయిపోయాక కాల్ చేస్తా అన్నది. సరేనే అని దీక్ష కూడా చెప్పింది. సరేలే, నువ్వు మరి అది ఆ మాట ఒక ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పచ్చు కదా, నేను చాలా కంగారు పడ్డా, నీకేమన్నా అయింది కావచ్చు అని పాపం దీక్ష కూడా మాధురితో అన్నది. అంటే లేదు, అలా ఏం లేదు, గెట్ టుగెదర్ అయిపోయాక అప్పుడు మాట్లాడితేనే అన్నది. అంటే సర్లే అని ఇద్దరు ఓకే అనుకున్నారు, అయిపోయింది. ఒకరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ వచ్చేసింది. ఇక ప్రోగ్రాంలో పాల్గొనేటప్పుడు కూడా అందరూ ఫ్రెండ్స్ అందరూ వచ్చిండ్రు. అందులో దీక్ష, మాధురి కూడా అక్కడ ఉన్నారు. కానీ మాధురి మట్టుకైతే దీక్షతో మాట్లాడతలేదు. దీక్ష ఎంత పిలిచినా కూడా మాధురి దగ్గర రావట్లేదు, మాట్లాడతలేదు, కలవట్లేదు. సరే ఏంది ఇది, ఎందుకు కలవట్లేదని పాపం దీక్ష అనుకుంటుంది. సర్లే, అందరు ఫ్రెండ్స్ కదా వచ్చిండ్రు, వాళ్ళు ఎప్పుడు రాక వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళందరితో మాట్లాడాలా, పోనీలే మాట్లాడని అని అనుకున్నది. తన లీడర్ కదా, అన్నీ చూసుకోవాలి అని అనుకున్నది. ఆ రోజు హ్యాపీగా ఎలానో ప్రోగ్రాం కంప్లీట్ అయిపోయింది. మరి ఆ తెల్లారి నుంచి కూడా మళ్ళీ దీక్ష మాధురికి ఫోన్ చేస్తూనే ఉంది. ఆయన కూడా కాల్ లిఫ్ట్ చేస్తలేదు. అరే మళ్ళీ ఎందుకు లిఫ్ట్ చేస్తలేదు ఇది ఫోన్ అని మళ్ళీ అలానే రోజు చేస్తుందంట, తను అస్సలు లిఫ్ట్ చేస్తలేదంట. మళ్ళీ అదే గెట్ టుగెదర్లో ఇప్పుడు అక్కడ గెట్ టుగెదర్ అయిపోయిందంటే మళ్ళీ గ్రూప్స్ ఉంటుంది కదా సెల్లో, ఆ గ్రూప్లలో ఫొటోస్ వస్తున్నాయంట. తను బర్త్డేలకు పోయినట్టు, మ్యారేజ్లకు పోయినట్టు, అన్నిటికీ పోయినట్టు వస్తున్నాయి, అందరితో కలిసి ఉంటుంది. కానీ నాతోనే మాట్లాడతలేదు. అరే అప్పుడు దీక్ష అనుకున్నది, ఏంటి ఇది, తను అందరితో మంచిగానే ఉంటుంది, అటు పోతుంది ఇటు పోతుంది, మరి నాకు ఒక్క మాట కూడా చెప్పట్లేదు, నన్ను రమ్మని కూడా అంటలేదు ఏంటి అని పాపం తను బాధపడిందంట. బాధపడి అరే ఎందుకు ఇలా చేస్తుంది అని మనసులో బాధపడుకుంటూ ఉన్నదంట. తర్వాత తెలిసింది ఏంటిదంటే, దీక్ష ఫ్రెండ్స్ అందరితో కలిస్తే తనేడ హైలైట్ అయిపోతుంది, తనే తనకు అందరు ఫ్రెండ్స్ అయిపోతారు, నేను అస్సలు ఇక అందరికీ దూరం అయిపోతా, ఆమె వస్తే అందరు ఆమెతోనే స్నేహం చేస్తారు అని మాధురి దీక్షను దూరం పెట్టిందట. పాపం దీక్షకు అది తెలవగానే అప్పుడు మాధురికి చాలా, మాధురి ఇలా చేస్తుంది ఏంటిదని దీక్షకు గుండె పగిలినంత పని అయిందంట. అరే చిన్నప్పటి నుంచి ఇంత మంచి కలిసి ఉండేవాళ్ళం, నన్ను ఇంత ఘోరంగా వెయిట్ చేస్తుందా అని పాపం చాలా దీక్ష బాధపడిందంట. మరి అంతేకాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఎవరిని, అంటే ఫ్రెండ్స్ అందరిని కూడా కలవకుండా చేస్తుందంట. ఎలా, ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతుండంట, కాదే నీ ఫ్రెండ్ దీక్ష కూడా ఉన్నది కదా, దాన్ని కూడా పిలువు అని అంటే, ఆమెకు బాగా పొగరు, ప్రౌడు, ఆమె మనతోని కలవదు అని ఇలా అంత బ్యాడ్గా పుకారు చేస్తుందంట. అట్లా చేసేసరికి ఏ ఫ్రెండ్ కూడా తనతో మాట్లాడుతుంటు కానీ దీక్షతో మాట్లాడతలే. అరే ఏంది అందరూ మాధురితో మాట్లాడుతుంటారు కానీ మరి నాతో ఎందుకు మాట్లాడతలేరు అని పాపం బాధపడిన కొన్ని రోజులకి ఈ విషయం తెలిసిందట. అయ్యో అప్పుడు దీక్ష అనుకున్నదంట, అయ్యో నువ్వు ఇలా అనుకుంటే నేను గెట్ టుగెదర్కే రాకపోను కదే,
నువ్వు నీకు మంచి పేరు రావాలనే నా ఉద్దేశం ఉంటుంది కానీ నాకు వేరే రకంగా ఉండదని తను ఏ ప్రోగ్రాంలో కానీ ఎవరు పిలిచినా కూడా పోకుండా ఇంట్లోనే కూర్చొని ఉన్నదంట. ఫ్రెండ్స్, మరి మీకు కూడా ఈ గెట్ టుగెదర్లో ఇలాంటి అనుభవాలు ఏర్పడ్డాయా? ఏర్పడితే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫ్రెండ్స్ మధ్య ఒక ప్రేమ మట్టుకే ఉండాలి కానీ ద్వేషం, ఈర్ష్య ఇవి ఉండకూడదు. అవి ఉన్న దగ్గర స్నేహం ఉండదు. స్నేహం అంటే ఏమీ ఆశించకుండా ప్రేమించే బంధమే స్నేహం.